హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మ ఫౌండేషన్. మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ నుంచి ఎంసెట్లో 4 మార్క్స్ వస్తాయండి. ఆ టాపిక్స్ ఏంటో చెప్పుకుందాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చేసున్నాను, బట్ ఇంకోసారి మనం రీకాల్ చేసుకొని నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతాము. ఫస్ట్ ద బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏంటది? ax² + bx + c = 0. ఈ ఫామ్లో ఉండే వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అంటారు. ax² + bx + c = 0, వేర్ a ≠ 0. సో వీటికి రూట్స్ కూడా మనం ఫైండ్ చేసినాం. ఎలా ఫైండ్ చేసినాం? ax² + bx + c = 0 కదా. సో బోత్ సైడ్స్ ఏతో డివైడ్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది? a/a x² + b/a x + c/a = 0/a. సో ఇది ఏమొస్తుంది? ఇప్పుడు a/a క్యాన్సిల్ అయిపోయి x² మిగులుతుంది. ఇది b/a x + c/a = 0. సో ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే ఇక్కడ x² + 2 b/2a తీసుకున్నాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి జస్ట్ b/a మిగులుతుంది కదా. సో b/2a × x. సో ప్లస్ ఇది ఏ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం అంటే మనం దీన్ని a + b² ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. a + b² ఫార్ములా ఏంటిది? a² + b² + 2ab. సో మనకి ఇక్కడ a² టర్మ్ వచ్చేసింది x², b² టర్మ్ వచ్చేసింది రాలేదు మనకి. ఇక్కడ b² టర్మ్ లేదు, 2ab ఉంది కదా. 2 దీన్ని a అనుకుంటున్నాం కదా, a² = x² కదా. సో ఇప్పుడు 2 × a × b. సో అప్పుడు b² టర్మ్ రావాలి మనకి. b² టర్మ్ ఏమవుతుంది? ఇది b/2a². సో ఏ ఎడిషన్ వచ్చింది, ఎక్స్ట్రా టర్మ్ ఒకటి వచ్చింది కాబట్టి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు b/2a². సో రిమైనింగ్ టర్మ్ ఏంటిది మనకి? +c/a = 0. సో దీన్ని ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? దీన్ని ఈ ఫార్ములా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో దీన్ని ఈ ఫార్ములా కన్వర్ట్ చేసుకుంటే x + b/2a² అవుతుంది కదా. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇదే మిగిలింది b²/2a² అంటే 4a². ఎలా ఇది? 2a² = 2² × a². 2² = 4. a² ఉంటుంది. సో b²/4a² + c/a = 0. సో మనం ఏం చేస్తున్నాం నెక్స్ట్ అంటే ఇప్పుడు x + b/2a² వీటిని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తుంటే ఇప్పుడు మైనస్ కాస్త రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి ప్లస్ అయిపోతుంది. అప్పుడు b²/4a². ఇది ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది, -c/a. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు మనం? సో ఇది దిస్ ఇంప్లైస్ x + b/2a² దీనికి ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం 4a²కి aకి ఎల్సిఎం చేయాలి. 4a²a ఎల్సిఎం ఎలా చేస్తాం? ఫస్ట్ a అని రెండిట్లో కామన్ ఉంది కాబట్టి aతో చేద్దాం. సో ఇక్కడ ఏం మిగులుతుంది? 4a. ఇక్కడ ఏముంది? 1 టైం అవుతుంది కదా. నెక్స్ట్ 4aతో చేద్దాం. 4a ఇది 1 అయిపోయింది కదా. ఎల్సిఎం = ఈ రెండింటికి ప్రోడక్ట్ a × 4a × 1 × 1 అవుతుంది కదా. a × 4a ఏంటిది? 4a². సో ఇది ఇలా ఎల్సిఎం ఫైండ్ చేస్తాము. సో ఎల్సిఎం = 4a². సో న్యూమరేటర్లో ఏమొస్తున్నాయి? ఫస్ట్ టర్మ్కి ఇది 1 టైం మల్టిప్లై అవుతుంది కదా, 4a²కి. సో 1 × b². ఏమొస్తుంది? b². సో మైనస్ ఉంది కాబట్టి మైనసే పెట్టుకుంటాం. a 4a² ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 4a టైమ్స్ కదా. a × 4a = 4a² అవుతుంది. సో ఇప్పుడు 4a అది న్యూమరేటర్లో 4a × c కదా, 4ac. సో ఇలా వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో ఇప్పుడు x + b/2a² =
బీ స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్ కదా. సో దీని నుంచి ఎక్స్ ప్లస్ బి బై 2a ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఏం చేస్తాను ఇప్పుడు, ఎక్స్ ప్లస్ బి బై 2a ఈక్వల్స్ టు, ఇది న్యూమరేటర్లో అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac, డినామినేటర్లో అండర్ రూట్ 4a స్క్వేర్. నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఎక్స్ ఒకటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని ఈ బీ బై 2a కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. ఇప్పుడు ప్లస్ బీ బై 2a రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మైనస్ బీ బై 2a, మైనస్ బీ బై 2a, ఇది ప్లస్ ఆర్ మైనస్ కదా. సో ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై, ఇది అండర్ రూట్ 4a స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది, అండర్ రూట్ 4 వాల్యూ ఈజ్ 2, అండర్ రూట్ a స్క్వేర్ వాల్యూ a, ఇది కూడా 2aనే వస్తుంది. సో దీని ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 2aనే అవుతుంది కదా, 2a. సో న్యూమరేటర్లో ఏమి వస్తాయి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac. సో ఏంటి ఇప్పుడు 2 రూట్స్, ఒక రూట్ వచ్చేసి ఏమొస్తాయి సొల్యూషన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇంకో రూట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇవన్నీ రూట్స్ ఇలా ఫైండ్ చేస్తాం మనం. ఏదైనా ఇప్పుడు ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలాంటి ఈక్వేషన్కి రూట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ బి మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఒక రూట్ వస్తుంది. ఇంకో రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇదొక కాన్సెప్ట్ వచ్చింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ది రూట్స్. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఫైండ్ చేస్తాం, నేచర్ ఆఫ్ ది రూట్స్, నేచర్ అని ఎలా ఫైండ్ చేస్తామంటే డిటర్మినెంట్ వాల్యూ, డిటర్మినెంట్ అంటే దిస్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈ టర్మ్ ఉంది కదా, సో దీన్ని డిటర్మినెంట్ అంటాం. సో ఇది బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 ఉందనుకో, దీనికి ఏమొస్తాయంటే 2 రూట్స్ వస్తాయి, 2 రూట్స్ with real solution. Next b square minus 4ac is equals to 0 వస్తే ఈక్వల్ రూట్స్ వస్తాయి. అదే b square minus 4ac less than 0 అయితే ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సో ఇదండి నేచర్ ఆఫ్ ది రూట్స్లో. ఒకవేళ డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే 2 రూట్స్ రియల్ విత్ సొల్యూషన్స్ వస్తాయి. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఈక్వల్ రూట్స్ వస్తాయి. బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సో ఇదండి కాన్సెప్ట్. సో మనం ఒక 1 minute బ్రేక్ తీసుకొని మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, ప్రీవియస్ క్వశ్చన్స్ వీటి మీద. క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద ఈక్వేషన్ x square plus 2k plus 1 into x minus 5k
is equals to 0 has two real and equal roots, then find the value of k. Find the value of k. Options. Go to minus 16 plus 225 by 2. Option A, minus 16 plus under root 225 by 2. Option B, minus 16 minus under root 225 by 2. Option C, minus 2 by 3. Option D, plus 2 by 3. Sorry, here it's not under root minus under root 225, it's 255. Small correction. Options are minus 16 plus under root 255 by 2. Option B, minus 16 minus under root 255 by 2. Option C, minus 2 by 3. Option D, plus 2 by 3. So how we can solve this question? Just now we have learned the concept. So what is the concept we have learned? So if b square minus 4ac is equals to 0, then the roots have equal and real roots. Roots are equal. The hint is here is, so the roots are equal. That means b square minus 4ac is equals to 0. We have to do that. So what is here? A value is a in the given question. The given question is x square plus 2k plus 1 into x minus 5k is equals to 0. So into the a into the a is equals to 1, b is equals to 2k plus 1, c is equals to minus 5k. Compare చేసుకోవాలి మనం దీంతో ax square plus bx plus c is equals to 0. మనకి ఓన్లీ రెండే కాన్సెప్ట్స్ తెలుసు మనకి. ఇది బేసిక్ ఈక్వేషన్స్. బేసిక్ ఈక్వేషన్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c. మనకి ఏదైనా ఈక్వేషన్ ఏదైనా క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి వస్తే మనం ఆ క్వశ్చన్ని దీంతో కంపేర్ చేసుకొని ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ రాసుకోవాలి. అందులోనే సగం ప్రాబ్లం అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ 0 చేయాలి. సో బి వాల్యూ ఏంటిది? 2k plus 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఏంటిది? 1. సి వాల్యూ ఏంటిది? మైనస్ 5k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2k స్క్వేర్ అంటే 4k స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ 2ab 2a ఎంత 2k b ఎంత 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 5k 4 5s are 20k ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమొస్తుంది? 4k స్క్వేర్ ప్లస్ 4k. నెక్స్ట్ ఈ 4k ప్లస్ 20k ఏమొస్తుంది? 24k అవుతుంది కదా. సో డైరెక్ట్ రాసేద్దాం మనం. ఎందుకంటే మ్యాథ్స్లో ఎంసెట్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి షార్ట్గా రాసేసుకుంటూ వెళ్ళాలి. సో 4k ఇక్కడ వస్తుంది. 4k ప్లస్ 20k 24k. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ 1 ఒకటి మిగిలింది కదా. ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి రూట్స్ ఏంటిది? మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇప్పుడు k వాల్యూ కావాలి మనకి. k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి టర్మ్ ఏంటిది? ఇక్కడ 24 కదా. సో మైనస్ 24 వస్తుంది. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ అంటే 24 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఎంత 4 సి ఎంత 1 బై 2a కదా. 2 ఇంటూ ఏ ఎంత 4. సో దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం? దిస్ ఈక్వల్స్ టు k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 24 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 24 స్క్వేర్ 24 ఇంటూ 24
ఎలా చేస్తాం దీన్ని? ఫస్ట్ 24 into 20 చేద్దాం. 24 into 20 ఎంత? 24 2s are 48 అంటే 480. నెక్స్ట్ 24 4s are 4 మిగిలినాయి కదా, 4 4s are 16, 2 4s are 8 అంటే 96. 96 ఇక్కడ పెట్టుకుందాం. 6 8 9 ఎంత? 17 1 576 మైనస్ 4 into 4 16 by 2 into 4 18. 2 into 4 is 8. So this equals to minus 24 plus or minus under root 576 minus 16. 660 71 minus 1 6 560 by 8. So what we can do now? So we can divide this with 4. Minus 24 plus or minus 4 comes outside 2 under root 4 1s are 4 4s are 0 by 8. Again we can divide it 4, right? So minus 24 plus or minus 2 4 2 7s are 0 by 8. So this is the answer actually. He has given wrong answer. This is how we can do this problem. So let's go to the another question. If PQ are roots of the equation, if P comma Q are roots of the equation, three x square plus 6x plus 2 is equals to 0, then the equation whose roots are minus p square by q plus comma minus q square by p. The question ఏంటంటే, if p and q are the roots of the equation 3x square plus 6x plus 2 is equals to 0, so then the equation whose roots are minus p square by q comma minus q square by p. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? మనకు ఈ ఇచ్చిన ఈక్వేషన్ని 3x square plus 6x plus 2 is equals to 0. సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం? బేసిక్ ఈక్వేషన్ ఏంటిది? ax square plus bx plus c is equals to 0. ఇందులో సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది? సమ్ ఆఫ్ ది రూట్స్, ఇప్పుడు రూట్స్ ఏంటిది? ఒక రూట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఒక కాన్సెప్ట్ ఉందండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకు వచ్చిన రెండు రూట్స్ ఉన్నాయి కదా, x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ప్లస్ ఇంకో రూట్ ఏంటిది? మైనస్ బి మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ రెండింటిని సమ్ చేస్తే ఏమొస్తుందంటే మైనస్ 2b బై 2a వస్తుంది. సో దిస్ ఈక్వల్స్ టు మైనస్ b బై 2a. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఒక రూట్ ఆల్ఫా అనుకుంటాం మనం, ఇంకో రూట్ని బీటా అనుకుంటే సమ్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ మనకు ఇచ్చిన రూట్స్ ఏంటిది? క్వశ్చన్లో పీ కామా క్యూ అన్నాడు కదా. సో పీ సమ్ ఆఫ్ ది రూట్ పీ కామా క్యూ ఏమవుతుంది? పీ ప్లస్ క్యూ. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే పీ ఇంటూ క్యూ. పీ ఇంటూ క్యూ ఎట్లా చేస్తాం? మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇంటూ ఇంకో మల్టిప్లికేషన్ ఏమొస్తుంది? మైనస్ బి మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో దిస్ ఈక్వల్స్ టు డినామినేటర్లో 4a స్క్వేర్ వస్తుంది. సో న్యూమరేటర్ ఫైనల్ వాల్యూ ఏమొస్తుందంటే c బై a వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి
PQ is equals to C by A. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది 3x² plus 6x plus 2 is equals to 0. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి దీనికి P plus Q కదా, P plus Q is equals to, దీన్ని ఎట్లా రాసుకుంటాం, P plus Q is equals to minus B by 2A కదా. సో మైనస్ B ఏంటిది, మైనస్ B is 6 minus 6 అవుతుంది, మైనస్ B by A అవుతుంది. సారీ, ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇక్కడ ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోయి మనకి మైనస్ B by A మిగులుతుంది. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్స్ టు మైనస్ B by A. కంపేర్ చేసుకోండి ఈక్వేషన్. మైనస్ B ఈక్వల్స్ టు మైనస్ 6 బై A ఏంటిది 3 ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది, 3 1s are 3 2s are, సో మైనస్ 2. సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ 2 వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ PQ ఈజ్ ఈక్వల్స్ టు C by A. C by A ఈజ్ ఈక్వల్స్ టు C ఏంటిది 2, A ఎంత 3, సో PQ ఈజ్ ఈక్వల్స్ టు 2 by 3. ఇవి వచ్చింది కదా మన వాల్యూస్. మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, సో ఫైండ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ మైనస్ P². ఈ రెండు రూట్స్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. అలా ఒకవేళ ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆర్ ఆల్ఫా కామా బీటా, దెన్ ద ఈక్వేషన్ విల్ బి దాన్ని ఎలా రాస్తాం అప్పుడు, x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇదండి ఈక్వేషన్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం ఇప్పుడు రూట్స్ని. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది ఇప్పుడు, x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే P plus Q. P plus Q ఎంత మైనస్ 2. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన రూట్స్ యొక్క సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ చేయాలి. ఇలా x² మైనస్ దీని సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత, ఈ రెండింటికి సమ్ చేస్తాం కదా, అంటే ఈ రెండింటి మైనస్ P² by Q ప్లస్ మైనస్ Q² by P ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే మైనస్ P² by Q ఇంటూ మైనస్ Q² by P ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎలా చేస్తున్నామంటే ఏదైనా రూట్స్ ఇప్పుడు 3, 4 ఇలా రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఎలా రాస్తాం మనం అంటే x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత 3, 4 అంటే 3 plus 4 ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 3 into 4. అర్థమవుతుందా నేను చెప్పిన కాన్సెప్ట్? సో ఇలా చేసుకుంటున్నాం మనం. సో x² దీని వాల్యూ ఏమొస్తుంది, x² 3 plus 4 ఎంత 7x ప్లస్ 3 into 4 ఎంత 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది అయిపోయింది కదా. సో ఇలానే మనకి రెండు రూట్స్ ఇచ్చాడు, ఏంటవి మైనస్ P² by Q ఒక రూట్, ఇంకో రూట్ ఏంటి మైనస్ Q² by P ఇంకో రూట్. ఈ రెండు రూట్స్ని యూజ్ చేసి ఫైనల్ ఏంటిది ఈక్వేషన్ వస్తుంది, అది ఫైండ్ చేయాలి. సో దెన్ ద ఈక్వేషన్ ఏమొస్తుంది, ఈక్వేషన్ ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, అది కదా క్వశ్చన్ మనం. సో ఈ రెండు రూట్స్ యూజ్ చేసుకొని మనకు ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. ఈ P plus Q ఒకవేళ P, Q యూజ్ చేసి ఈ రూట్స్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటే సేమ్ అయితే వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఇచ్చిన ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ P, Q ఆల్రెడీ. సో ఇక మనం దీనికి మన రూట్స్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంకో మోడల్ క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు, P² మైనస్ Q², ఈ 2 యూజ్ చేసి ఈ 2 రూట్స్ యూజ్ చేసి ఈక్వేషన్ ఫైండ్ చేయమంటాడు. అప్పుడు ఎలా చేసుకుంటాం, x² మైనస్ ఒక రూట్ ఏంటిది మైనస్ P², ఇంకో రూట్ ఏంటిది మైనస్ Q² ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, ఒక రూట్ ఏంటిది మైనస్ P², ఇంకో రూట్ మైనస్ Q² ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్, బేసిక్ ఈక్వేషన్. ఇలా రాసుకుంటాం. ఒకవేళ రూట్స్ ఇస్తే, ఒకవేళ ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఫైండ్ చేయడం ఎట్లా అంటే సేమ్ ఇట్లా ఆల్ఫా ప్లస్ బీటా రాసుకుంటాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎలా రాసుకోవచ్చు, అలా ఫైండ్ చేసుకుంటాం మనం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం, ఇది x² మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, దీనికి ఎల్సిఎం చేస్తే PQ అవుతుంది. సో ఇక్కడ Q ఉంది, ఇక్కడ PQ ఉంది, సో ఏమొస్తుంది ఇక్కడ Pతో మల్టిప్లై అవుతుంది కదా, సో మైనస్ PQ. నెక్స్ట్ ఇక్కడ మైనస్ సేమ్ ఇక్కడ Qతో అవుతుంది కాబట్టి QQ ఇంటూ x
ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై పీక్యూ ఇది ఈక్వల్స్ టు 0 కదా. సో దీని నెక్స్ట్ ఏం వస్తుంది మైనస్ ఇప్పుడు బయట తీసుకుంటాం కదా ఎక్స్ స్క్వేర్ మైనస్ బయట తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ప్లస్ పీక్యూ ప్లస్ క్యూక్యూ బై పీక్యూ ఇంటూ ఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ ఒక ఇక్కడ పీక్యూ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా పీక్యూ బై పీక్యూ సారీ ఇది పీక్యూ స్క్వేర్ కదా. సో ఒక పీక్యూ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది పీక్యూ మిగులుతుంది కదా పీక్యూ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏం చేయాలి మనం ఇప్పుడు పీక్యూ ప్లస్ క్యూక్యూ ఫైండ్ చేయాలి పీక్యూ ప్లస్ క్యూక్యూ మనకు తెలిసిన వాల్యూస్ ఏంటిది పీ ప్లస్ క్యూ తెలుసు పీక్యూ తెలుసు బట్ ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ పీక్యూ ప్లస్ క్యూక్యూ అది ఎట్లా ఫైండ్ చేస్తాం మన జనరల్ ఈక్వేషన్ ఒకటి తెలిసిందే కదా ఏంటిది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఇక్కడ సేమ్ ఇప్పుడు పీ ప్లస్ క్యూ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ క్యూబ్ ప్లస్ క్యూ క్యూబ్ ప్లస్ 3pq ఇంటూ పీ ప్లస్ క్యూ కదా మనకి ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ తెలుసు పీ ప్లస్ క్యూ వాల్యూ తెలుసు పీక్యూ వాల్యూ తెలుసు సబ్స్టిట్యూట్ చేసుకుంటాం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి పీక్యూ ప్లస్ క్యూక్యూ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఎలా దీన్ని ఎలా ఫైండ్ చేయొచ్చు ఇప్పుడు సో పీ ప్లస్ క్యూ వాల్యూ ఎంత సో దీని పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు minus b by a minus b is minus 6 by a is 3 is equals to 3 ones are minus 2 pq value is equals to c by a c is 2 by a is 3 2 by 3 substitute చేసుకుందాం p plus q whole cube p plus q ఎంత minus 2 కదా minus 2 whole cube is equals to p cube తెలియదు మనకి q cube కూడా తెలియదు plus 3 into pq value ఎంత 2 by 3 into p plus q వాల్యూ ఎంత మైనస్ 2 దీని వాల్యూ ఏమొస్తుంది మైనస్ 2 క్యూబ్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఇస్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు p క్యూబ్ ప్లస్ q క్యూబ్ ప్లస్ ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది 2 ఇంటూ మైనస్ 2 ఏమొస్తుంది మైనస్ 4 వస్తుంది. సో దిస్ మైనస్ 4 p క్యూబ్ ప్లస్ q క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 8 ఈ మైనస్ 4 ఇటు సైడ్ వస్తే ప్లస్ 4 అవుతుంది కదా. సో దిస్ ఈక్వల్స్ టు మైనస్ 4 ఇది పీక్యూ ప్లస్ క్యూక్యూ వాల్యూ వచ్చింది సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఈక్వేషన్ రిజల్టెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పీక్యూ ప్లస్ క్యూక్యూ వాల్యూ ఎంత మైనస్ 4 బై పీక్యూ వాల్యూ ఎంత 2 by 3 ఇంటూ ఎక్స్ ప్లస్ pq వాల్యూ ఎంత 2 by 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని వాల్యూ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 by 2 ఈ 3 న్యూమరేటర్లో వెళ్ళిపోతుంది ఎందుకంటే 4 by ఇక్కడ 1 వేసుకుంటే a by b ఏ ఫామ్ అంటే a by b by c by d ఈజ్ ఈక్వల్స్ టు a by b ఇంటూ d by c ఇక్కడ a by b ఏమొస్తుంది 4 by 1 అవుతుంది కింద డినామినేటర్లో 2 by 3 వస్తుంది. సో అప్పుడు మైనస్ 4 by 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 by 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం ఎల్సిఎం చేస్తే 2 3 ఎల్సిఎం అవుతుంది 6 అవుతుంది. సో ఇక్కడ 6 ఇక్కడ 1 ఉంటుంది కదా సో 1 6 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో 6x స్క్వేర్ మైనస్ 2 అంటే 3 టైమ్స్ 3 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ఇక్కడ 2 times 2 into 2 is equals to 0. సో ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి ఈ 6 అటుపోతే 0 అయిపోతుంది. సో ఏం మిగులుతుంది మనకి 6x స్క్వేర్ మైనస్ 3 4s are 12 3s are 36 ఇంటూ ఎక్స్ కదా ప్లస్ 2 ఇంటూ 2 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మన ఫైనల్ ఈక్వేషన్. సో ఏదైనా రూట్స్ ఇచ్చి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఫామ్లో రూట్స్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటే ఈ మెథడ్ యూజ్ చేసి ఇలా ఫైండ్ చేస్తాం మనం. సో ఇలా 2-3 కాన్సెప్ట్స్ ఉంటాయండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి ఎంసెట్లో.
సో 1 minute బ్రేక్ తీసుకొని మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చూద్దాం. అందులో నుంచి 2 questions వస్తాయి. సో మనం ఈ వీడియోలో టోటల్ 4 questions ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ బేసిక్స్ యూజ్ చేసి అనేది డిస్కస్ చేస్తున్నాము. సో అంతకంటే ముందు నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో యు ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ మీ, నాకు తెలియదు మీరు నా వీడియోస్ చూస్తున్నారో లేదో. సో ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నాకు కూడా ఒక హోప్ వస్తుంది, సో నాకు కూడా ఒక నమ్మకం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. నేను ఇంకొంచెం మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అదే నేను అందుకే నేను ఇలా చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం కాన్ఫిడెంట్ పెరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. కామెంట్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నా టీచింగ్లో ఏమైనా అంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు. మీకు 24 hours మీకు ఓపెన్ ఉంటుంది నా ఛానల్. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఏమంటారు ఎంసెట్ ఆర్మీ, ఎంసెట్ ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? ఇంత వీడియోస్ చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, మీరు అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదా. నాకు కూడా కాన్ఫిడెన్స్ పోతుంది కదా. సో లైక్లు వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, లైక్లు వస్తున్నాయి, కాసేపు ఉంటున్నారు, మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ నేను మీకు నాకు ఉన్న నాలెడ్జ్ మీకు స్ప్రెడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థియరీ ఆఫ్ ఈక్వేషన్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా చేయొచ్చు? మన జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటిది? ax² + bx + c = 0 కదా. ఇది ఇందులో డిగ్రీ ఏముంది? ఇక్కడ 2 ఉంది. ఈ డిగ్రీ 2 కంటే ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ ax³ + bx² + cx + d = 0 ఇలా ఈ ఫామ్లో ఉండే వాటిని మనం వీటికి రూట్స్ తెలుసు మనకి. సో వీటిని రూట్స్ తెలియదు కదా. సో వీటి రూట్స్ ఫైండ్ చేయడమే ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. అంటే మోర్ దాన్ 2 ఎనీ ఈక్వేషన్ with roots more than 2 is written as, దీని బేసిక్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? f of x equals to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus a3 x power n minus 3 and so on plus an is equals to 0. ఈ ఫామ్లో రాసుకుంటామండి. దీనికి ఇదే యూజ్